చల్ల చంద్రారెడ్డి, తండ్రి పేరు చల్ల మల్లారెడ్డి, గ్రామము వీరబైరాన్పల్లి. రజాకర్లు అనేది ఎందుకు ఉద్భవించిందంటే, ఎట్లా ఉద్భవించిందంటే ముస్లింల గ్రూపులతోటి ఈ యొక్క రజాకర్లు అనేటోళ్ళు ఉద్భవించిండ్రు. అవును కమ్యూనిస్టులు అని అంటే ఇప్పుడు ఇమ్మడి రాజిరెడ్డి అనే వీరు ఇప్పుడు పెద్దలు చెప్పిండ్రు. రాజిరెడ్డి ఆయన కమ్యూనిస్టు పార్టీలో పనిచేసిండు, కమ్యూనిస్టు పార్టీకి సంబంధించి పని వర్క్ చేసిండు. అది పుట్టింది మన హిందువుల దాంట్లో కమ్యూనిస్టులో, ఈ కమ్యూనిస్ట్ పార్టీ అని. ఒక జనగాం తాలూకాలో మాత్రం ఇసురు రామచంద్రారెడ్డి అని ఆయనకు 60 గ్రామాలు ఉన్నాయి. 60 గ్రామాలు ఉంటే 60 గ్రామాలలో సొంతం ఈయనదే, 3 వాళ్ళ ఆస్తి ఈయనది, ఒక పాలు ప్రజలది. ప్రజలు మొత్తం ఈయనకి ఆర్థికంగా ఉండి పనిచేసి పెట్టేది, వాళ్లకు జీతాలు ఇవి అవి ఇచ్చేది. ఈ యొక్క 60 గ్రామాల యొక్క భూమి శిస్తు, ఈ యొక్క తాళ్ళది ఆపకార శిస్తు, ఈ 2 రకాలు అప్పుడు ఏ ఆదాయం ప్రభుత్వానికి ఏమి లేదు. ఈ 2 యొక్క ఆస్తులు వసూలు చేసి ప్రభుత్వానికి అప్పచెప్పి ప్రభుత్వం 1/4తో ఎంతో ఈ రామచంద్రారెడ్డి గారికి ఇచ్చేది. ఈ యొక్క నల్గొండ జిల్లాలో పుట్టిన నాయకులు ఎవరంటే మగ్దుమ్ మహమ్మద్ అలీ, మగ్దుమ్ అయ్యద్దీన్, రావినారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, ఈ ముగ్గురు. ఆఫీసు కూడా ఉంది హైదరాబాద్లో. అయితే వీళ్ళకు ఈ కమ్యూనిస్టు పార్టీకి నాయకులు వాళ్ళు. అయితే ఈ వీళ్ళు భూస్వాముల దగ్గర చందా ఇది వసూలి ప్రజలకు పంచిపెట్టిండ్రు. వాళ్ళకు వాళ్ళ ఖర్చు మందం తీసుకొని మరి వాళ్ళు ఏం తింటారు, ఖర్చు మందం ప్రజలకు పంచిపెడుతుంటే ఈ యొక్క వార్తలు ఆ యొక్క ముస్లింలకు వినబడ్డది. వాళ్ళు చందా వసూలు చేస్తుండ్రు, వాళ్ళు తింటుండ్రు, మనం కూడా చందా వసూలు చేసుకుందాము. ఎలాగో 40 ఏళ్ళు స్వతంత్రం వస్తుంది తప్పకుండా, 48లో మాత్రం మనకు రాకపోవచ్చు ముస్లిం రాజ్యం కాబట్టి. తర్వాత మనం కూడా కొంత చందా వసూలు డబ్బు చేసుకొని ఇక్కడ హిందువులు మొత్తము ఇక్కడ ఆరితేరిన వాళ్ళ ఎక్కువ జనసంఖ్య వచ్చిన తర్వాత మనల్ని ఇక్కడ ఆదరిస్తారో లేదో మనం కొంత డబ్బు వసూలు చేసుకొని ఏ తుర్కిస్తానో పాకిస్తానో పోదామని చెప్పి వాళ్ళ యొక్క ఉద్దేశం వచ్చింది. వాళ్లకు నాయకులు అనేటోళ్ళు వీళ్ళకు రావినారాయణ రెడ్డి, బద్దమెల్లారెడ్డి, మగ్దుమ్ అయ్యద్దీన్ వీళ్ళు ఎట్లా ఏర్పడ్డారో వాళ్ళకు కూడా కొంతమంది పెద్ద మనుషులు ఏర్పడారు. కొలలపేక తహసీల్దారు, నాగపురి దస్తగిరి, మోత్కూరు ఎస్ఐ ఆ కాలంలో, ఆరేళ్ళ ఆయన పేరు తెలియదుగా ఓ కుంటోడు ఉండేవాడిని, కుంటోడు అనేది ఎక్కువ శాతం అప్పటికి. ఈ నలుగురు ఈ యొక్క ముస్లింలను పెద్ద పెద్దలను చిన్నులందరూ కూర్చోబెట్టి తిండికి లేని వాళ్ళు వీళ్ళందరినీ పిలిచి కమ్యూనిస్టు పార్టీలో ఇటువంటి ఆరితేరి ఇటువంటి చందా అనేది వసూలు చేస్తారు కాబట్టి మనం కూడా కొంత చందా వసూలు చేస్తామని ఈ యొక్క నేను చెప్పిన ఈ 4 పెద్దలు ఆ యొక్క వాళ్ళందరినీ పిలిచి అందులో కొంతమంది రజాకారాలను ఏర్పాటు చేసి 4 క్యాంపులు పెట్టాను. లద్నూరు క్యాంప్ ఒకటి, నాగపురి క్యాంప్ ఒకటి, కొలని క్యాంప్ ఒకటి, మోత్కూరు క్యాంప్ ఒకటి, 4 క్యాంపులు ఏర్పాటు చేసింది. అయితే ఈ 4 క్యాంపులలో ముస్లింల జనం ఎక్కువ ఉన్నది, హిందువులు తక్కువ ఉన్నారు. కాబట్టి చిన్నగా ఈ కమ్యూనిస్టు పార్టీ చందా వసూలు చేసుకుంటూ ప్రజలు వంచుకుంటూ పశువుల కాడికై తీసుకొచ్చి చేసుకుంటూ ఎంత చేస్తుంటే వీళ్ళు కూడా చందా అని గ్రామాలలో సంచరిస్తున్నారు. గ్రామాలలో సంచరించుకుంటూ మన హిందువుల బెదిరించి ఆదరించి నానా బాధలకు కూడా హింసించి వాళ్ళు ఎంబడి ఉంచుకుంటూ వాళ్ళు ఒక్క మనిషి ఉంటే ఆ మనిషి చుట్టూ 10 మంది ఉండాలి హిందువులు కాపుల. వాళ్ళకు ఎక్కడికి వెళ్ళి దెబ్బ హానికరమైన వస్తే మనకు దాకినాకనే వారికి వాళ్ళకి ఆ ప్రకారంగా హిందువులందరినీ వీడు చేసేది చందాని వసూలు చేయడం. కానీ భార్యల మీద ఉన్న ఈ యొక్క మన స్త్రీల మీద, తల్లిదండ్రుల అక్క చెల్లెళ్ళ మీద ఉన్న పుస్తెల కాడకేది, వాళ్ళ మీద ఉన్న బంగారము, ఎండి, డబ్బు మొత్తం అంతా దోపిడి కానీ పేరు చందా. అయితే ఇటువంటి విషయము తెలుసుకుంటూ బైరాన్పల్లి దాకా ఇటువంటి వార్తలన్నీ వస్తున్నాయి.
వార్తలు వస్తుంటే బైరాన్పల్లిలో ఈ కమ్యూనిస్టులు అనేటోళ్ళు ఏం చేసిండ్రంటే భువనగిరి, నల్గొండ అటువంటి ప్లేసు వాళ్ళకి కావలసింది యుద్ధము నడవాలి, ప్రాణము దక్కించుకోవాలి, శత్రువులను మనం కొట్టే అటువంటి స్థలము, అటువంటి అంగు స్థలాలు, ఇటువంటి మనకు కావలసినటువంటి మంచి ముఖ్యమైన స్థలాలు దొరకాలనంటే బైరాన్పల్లి కనుక వెతుకులాడుకుంటూ వచ్చాడు. బేగంపేట జిట్ట రామచంద్రారెడ్డి ఆ ఏరియాలో కొట్లాడినాడు. సల్లూరు, గుట్టలపంటి, పూరారావు రామరెడ్డి, ఆట రామచంద్రారెడ్డి ఆ ప్రాంతం వాళ్ళు, ఆలేరు, భువనగిరి, నల్గొండ. ఇక్కడ వాళ్ళు ఇక్కడ ఇసునూరు, దేవరపుల, ఇటు కడవెండి, నల్ల నరసింహులని, సూర్యాపేట ఎస్వికే ప్రసాద్ అని, చిన్నపెండ్యాల రాఘవరావు అని, కరీంనగర్ గట్టపల్లి మురళీధరరావు అని, సిరిసిల్ల ఏరియా రామంచ గురువారెడ్డి అని, తర్వాత ఇటు ఈ ప్రాంతము ఆవునూరి చారి, ఈ ప్రాంతం వీళ్ళందరూ అంతా ఏరియాలంతా వీళ్ళంతా కలిసి ఒక దగ్గర ముఖాం చేసి వెతుకులాడుకుంటూ వస్తే ఎటువంటి వాళ్ళకి స్థలం లభ్యమైతలేదు, అన్ని అంగులు గల లభ్యమైతలేదు. రాను బైరాన్పల్లి దాకా వచ్చి ఈ యొక్క అప్పుడు అటుముఖాన వర్షాలు, అదంతా రాళ్ళ ప్రదేశము, ఎక్కువ వర్షాలు లేవు, నీరు లేదు, నీరు ఉంటే గుట్టలు లేవు, గుట్టలు చెట్లు లేవు, చెట్లుంటే శత్రువును కాపాడుకునేటువంటి స్థలాలు లేవు. కాబట్టి బైరాన్పల్లికి వచ్చి చూసి ఇక్కడ వర్షాలు పడ్డాయి. మూడు నెల 15 రోజులు వర్షాలు పడ్డాయి. చుట్టుపక్కన ఇక్కడ కూటిగలని ఉంది, చెరువు నిండిపోయింది. ఇక్కడ ఇవన్నీ బైరాన్పల్లి చెరువు నిండింది. వరి చేనులన్నీ నాటేసిండ్రు, జొన్న చేనులన్నీ పొట్టలకు వచ్చినాయి. వచ్చిన తర్వాత 2 నెలల కాలం వర్షాలు పోయినాయి. ఈ దాడిలు ఇవన్నీ సూత్రాలు ఇవన్నీ స్టార్ట్ అయినాయి. వర్షాలు పోయినాయి, ఎండలు కొడుతున్నాయి, మే ఎండలు కొడుతుంటే వీళ్ళు కొడుకు చూసి ఈ ఊరు గ్రామం అవతల దేవాలయం ఉంది, ఆ గుట్ట మీద ఉంటే చూస్తే శత్రువులు చాలా దూరంకి వెళ్ళకపోతారు. తర్వాత అక్కడ బండలు, చెట్లు ఉన్నాయి, చుట్టుముట్టు అన్ని గ్రామాలు ఉన్నాయి. పొద్దుగోడు షవరకల్లా భోజనాలు తీసుకొచ్చే అటువంటి గ్రామాలు ఉన్నాయి. యువతల వాగున్నది, వాగులో చెట్లు ఇట్లా అలుముకున్నాయి, ఓ చెట్టుకో చెట్టు. శత్రువు కాళ్ళు ఆగుపడతాయి కానీ శత్రువు ముఖం ఆగుపడదు, వీళ్ళ ముఖం వాళ్ళకి ఆగుపడదు. శత్రువును మనం కొట్టొచ్చు కానీ మన శత్రువు కొట్టే అటువంటి మార్పు లేదు. కాబట్టి చూసి ఇక్కడ స్థలం బాగున్నదని ఇక్కడ ఏర్పాటు చేసి చుట్టూ గ్రామాలు 50 గ్రామాలు, ఆ గ్రామాలలో అందరిని తీసుకొచ్చి చూయించితే బైరాన్పల్లిని బలపరిచారు. ఈ గ్రామం బాగుంటుంది, బురదూరు దీన్ని రిపేర్ చేయాలి. రిపేర్ చేస్తే ఇక్కడికి వెళ్ళి ఇవన్నీ వాగు ఉంటుంది, చెట్లు ఉన్నాయి, నీరు ఉన్నది. అందులో 15 రోజులు శత్రువు మనలో అలా ఉంచినా కానీ, అలా నిలబెట్టినా కానీ మనం బస్సుకాయ, ఈతకాయ ఇవి తినేటువంటి స్థలం ఉన్నది. భోజనాలు వస్తాయి, చుట్టూ మనం కూడా వంట చేసుకొని తినొచ్చు, నీరు ఉన్నది అని ఏర్పాటు చేసి బురద రిపేర్ చేశారు. బురద రిపేర్ చేసి ఈ బురద మీద నాటుకోవాల్సిన గవర్నమెంట్, నైజాం గవర్నమెంట్ గ్రామాలు కాపాడడానికి బందిపోటు దొంగలని ఏ కాలంలో ఎప్పుడో ప్రవేశించినప్పుడు ఈ బురుజులు ప్రవేశమైనవి. అంతవరకు అప్పటికి బురుజులు లేవు. అయితే అప్పుడు కట్టిన బురుజులు ఇవన్నీ ఇట్లా కూలిపోతున్నాయి. అప్పుడు ఇచ్చిన గవర్నమెంట్ బురుజులకు అన్ని కాణాలు పెట్టి అప్పుడు గిండిండెక్కడి ఈ ఊరు చుట్టే, ఇప్పుడు ఈ ఇల్లే లేదు. గడి చుట్టూ 100 ఇండ్లు 150 ఇండ్లు ఉండేది. ఒక జడ్జాయ్ అని మట్టె ఒకరు సీస ఒకరు వస్తే కిలోమీటర్న్నర
ముప్పావు కిలో మనం ఎంత దించుకుంటే అంత కొట్టే అటువంటి తుపాకీ, ఇంకా బొంగు, మట్ట ఒక్కరు సీసా ఒక్కరు, మందు గుండు పోసి నిప్పు ముట్టించే అటువంటి తుపాకీ, బటన్ కొట్టేది పూర్వం లేదు. అది ఎక్కడో దొరక పట్టుకొచ్చారు. ఆ బుర్జు మీద జడ్జాయ్ అని దాన్ని పీసులు, అప్పుడు గొలుసులు గిలుసులు ఎక్కడి లేవు, కట్టే గట్టి కట్టే, ఆ కట్టెను పాతి ఆ కట్టెకు పీసులది తాడు కట్టి ఏ పక్క పోమంటే ఆ పక్క పోయేది, ఎటు తిరగమంటే అటు తిరిగేది, అటువంటిది ఏర్పాటు చేసాను. ఏర్పాటు చేసి ఈ యొక్క రజాకర్లకు ఈ విషయం అనేది తెలిసింది, వాళ్ళ విషయం మనకు తెలిసింది, మన హుషారులో మనం ఉన్నాము, వాళ్ళ హుషారులో వాళ్ళు ఉన్నారు. ఈ ప్రకారంగా ఇవన్నీ వీళ్ళకి రావాలి తెలిసిన గూఢచారి వచ్చి ఏమండి ఇస్తారా, చందా ఇస్తారా? సో ఈ గూఢచారిని అంటే మీకు తెలుసు కదా, వాళ్ళకి అంటే లేదండి ఇచ్చేది ఎక్కడిది, మాది నడుస్తుంది, మాది నడవది, పెద్దలు ఉన్నారు, పెద్దలు వాళ్ళు ఎప్పుడు ఉంటారు, ఎక్కడ వస్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు, తెలుసుకుంటే తెలుస్తుంది. కంపల్సరీ 3 రోజులకు వస్తారు తెలిపాలంటే సరే ఓకే అన్నాము. ఓకే అన్న తర్వాత ఏదో టైం పెట్టినామో అంత మనకు తెలిసిన విషయం చెప్పుకోవాల్సిన అవసరం. కమ్యూనిస్టులా ఉన్నారు, కమ్యూనిస్టులు 24 గంటల్లో మాయంబడి ఉంటారు. మీకు చందా ఇస్తే మేము ఖతమే వెంటనే. మీరైనా ఓ రోజు తప్పుకోవచ్చు, వారం రోజులు తప్పుకోవచ్చు, సంవత్సరం ఒకటైనా తెంకపోతే తప్పుతుంది, కానీ ఇది మాత్రం తప్పది. మీకు చందా ఇవ్వబడది, వాళ్ళకి ఇవ్వ, మీకు ఇవ్వ, ఎవరికి ఇవ్వాలి. సరే మంచిదన్నాడు, వెళ్ళిపోయాడు. ఇక్కడ విషయం అంతా అక్కడ చెప్పాడు. చెప్పిన తర్వాత ఒకరోజు 8 మార్నింగ్ ఊర వెలుపల వచ్చిండ్రు. అన్ని చెట్లు ఉన్నాయి, వట వృక్షాలు ఇవన్నీ ఉన్నాయి. ఊరు పక్కకు వచ్చారు, రైఫల్లో చోటు కొడుతుండ్రు, చుట్టాలు వచ్చి పడుతున్నాయి. ఇక్కడ దొరవారి అనేది బర్రెలు ఉన్నాయి. దొరవారి ఎప్పుడు అంత తెంకపోయింది ఎవరు లేదు. ఈ గ్రామంలో ఉన్నది ప్రజలు, మధ్య తరగతి వాళ్ళు తప్ప పెద్దలు ఎవరు లేరు. డబ్బులు అంతా వెళ్ళిపోయింది. పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ ఆస్తో ఇల్లు చూసుకోవడానికి 1-2 ఉన్నారు, కానీ 10 మంది ఉంటే 10 మంది వెళ్ళిపోయిండ్రు. వెళ్ళిపోతే బర్రెలు ఉంటే కట్టేసి ఉంటే బర్రెలకు వచ్చి తాకుతుంటే ఈ గిసుంటి పొరగాళ్ళన్నీ ఎదురుకొస్తుండ్రు. కింద పడ్డ చూడాలి, అరేదో చచ్చిపోతారా వద్దని చెప్పి వాళ్ళని పోనీయకుండా ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి. దారం పడి జనం పోతుంటే ఇట్లా చూటాలు వస్తున్నాయి, పొలాల నీళ్ళు పడి సుయ్యి సయ్యమంటున్నాయి. ఇదంతా ఏంది అఫ్సోస్కి బాధ, ఇది చాలా అఫ్సోస్ ఉన్నది అని చెప్పి పరేషాన్లో పడి వచ్చి గ్రామంలోకి వచ్చి చెప్తే ఇట్లా విషయం అయితే వాళ్ళు ఫైటింగ్కు స్టార్టింగ్ అయ్యిందని చెప్పని వాళ్ళు తెలుసుకొని అప్పుడు భుజం మీద ఒక నగారా అనేది ఇట్లా కొడితే 1 కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దాకా సప్పుడు పోయేది. పక్క గ్రామం దాకా సప్పుడు పోయేది. సప్పుడు పెడితే అంత జనమంతా కూడిండ్రు. జనమంతా కూడి ఇట్లా వచ్చిండ్రయ్యా రజాకారులు, ఇట్లా సంగతి అంటే చుట్టూ గ్రామాల 10-20 గ్రామాల ప్రజలంతా నాటు తుపాకులు, బర్షీలు, కత్తులు, నాటు తుపాకులు ఇవన్నీ పట్టుకొని వచ్చి కొట్టడానికి అందరూ వచ్చి చుట్టూ అయిపోయింది. రజాకారులు వచ్చిన వాళ్ళు 1000 మంది, కానీ మన వాళ్ళు 10,000 మంది అయ్యారు. వాళ్ళు కొట్ట వీళ్ళు కొట్ట 4 కొట్టేదనుక నడిచింది. రణక్షేత్రం నడిస్తే అప్పటికి ఈ యొక్క రాళ్ళు పోయి అక్కడ టప్పున పడుతున్నాయి, కానీ వాళ్ళ దగ్గర దానిక సౌండ్ గయ్యన పోతుంది. రౌసు పోయాడ కింద పడ్డప్పుడు టప్పు. వాళ్ళు ఇటువంటి నాటు తుపాకులు ఇవన్నీ చూసిండ్రు, చేసిండ్రు, దేనికి విరవలే. అరే పత్థర్తో గిర్రాయ మగరు సౌండ్తో దూసరే, అరే క్యా బడే చీజ్ క్యా ఆచారా అని చెప్పాను. వాళ్ళు
చాలా పరేషాన్ అయ్యాను. మనం వీళ్ళతోటి నిభాయించలేము, గెలవలేము, మన నుంచి కాని పని, అది ఏదో పెద్ద ఆచారం ఉన్నది, అది మనకు అగుపడతలేదు కళ్ళకు అని చెప్పని వాళ్ళు పరుగులు పెట్టారు. పరుగులు పెడితే ఆ పరుగులలో వాళ్ళ దుమ్ములే పోతుండ్రు, వాళ్ళు మాత్రం అగుపడలేదు, దుమ్ములో ఉరికారు. అయితే ఆ రోజు మాత్రం మనోడు ఒకడు చనిపోయిండు. వాళ్ళ ఏని ఆకుపచ్చ డ్రెస్సులు, మనోడు ఒకడు చనిపోయిండు. ఇద్దరికి దెబ్బలు తాకినాయి. 4 గంటలకు వెళ్ళిపోయిండు. వెళ్ళిపోయిన తర్వాత ఇక మనోళ్ళంతా వచ్చిన తర్వాత మనం ఈ చెట్లలో వాళ్ళు మనకు కనబడకపోయారని చెప్పి చెట్లు మొత్తం మనకు కంట చూపునాల ఎంత దూరం ఆ కన్ను పోతుందో అంత దూరం చెట్లన్నీ కొట్టేసారు ఒకటే రోజులో. ఈ యొక్క బైరాన్పల్లి చుట్టూ రజాకార్లు వచ్చే ఏరియాలో